తాజ్ మహల్ ఈ పేరు వినని వాళ్ళే లేరు. అయితే ఈ వీడియోలో ఈ తాజ్ మహల్ గురించి చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అయితే చెప్పడం జరుగుతుంది. సో ముందుగా వీడియోకి అయితే లైక్ చేయండి. ఈ తాజ్ మహల్ ఇండియాలో ఆగ్రా నగరంలో అయితే ఉంది. ఇది చక్రవర్తి షాజహాన్ తన ప్రియమైన భార్య ముంతాజ్ మహల్ జ్ఞాపకార్థంగా నిర్మించాడు. ఈ తాజ్ మహల్ మొఘల్ భవన నిర్మాణ శాస్త్రానికి ఒక గొప్ప ఉదాహరణగా అయితే గుర్తించబడింది. 1983వ సంవత్సరంలో తాజ్మహల్ యునెస్కో ప్రపంచ పూర్వ సంస్కృతి ప్రదేశంగా మార్చబడింది. భారతదేశంలో ఉన్న ముస్లిం కళ యొక్క ఆభరణంగా ఉదాహరించింది. అంతేకాక విశ్వవ్యాప్తంగా మెచ్చుకోబడిన వాటిలో ఒక దివ్యమైన ప్రపంచ పూర్వ సంస్కృతిగా అభివర్ణించింది. ఈ తాజ్మహల్ చూసుకుంటే తెల్లటి పాలరాయితో చేసిన సమాధి గోపురం దీనిలో ఉన్న బాగా ప్రాచుర్యం పొందిన భాగం. నిజానికి తాజ్మహల్ ఒక మిశ్రమ సమన్వయ నిర్మాణం. ఈ కట్టడం యొక్క నిర్మాణం 1632వ సంవత్సరంలో మొదలై 1653 సంవత్సరంలో పూర్తయింది. చూసుకున్నట్లే సుమారు 21 సంవత్సరాలు అయితే జరిగిందండి నిర్మాణం. వేల మంది శిల్పులు, చేతి పని నిపుణులు ఈ నిర్మాణం కోసం అయితే పనిచేశారు. తాజ్మహల్ నిర్మాణం అబ్దుల్ కరీం మామూర్ ఖాన్, మక్రమత్ ఖాన్, ఉస్తాద్ అహ్మద్ లాహూరి మొదలైన నిర్మాణ శిల్పుల మండలం యొక్క సార్వభౌమ పర్యవేక్షణలో జరిగింది. అయితే సాధారణంగా లాహూరి ప్రధాన రూపశిల్పిగా ఎన్నుకోబడ్డాడు. అయితే దీని చరిత్ర చూసినట్లయితే 1631వ సంవత్సరంలో అంటే తాజ్మహల్ కట్టించక ముందు ఒక సంవత్సరం ముందు షాజహాన్ చక్రవర్తిగా ఉన్న కాలంలో మొఘల్ సామ్రాజ్యం గొప్ప సంపదతో ఉండేది. అయితే ఆ సమయంలో షాజహాన్ మూడవ భార్య అయిన ముంతాజ్ మహల్ వారి 14వ సంతానం గౌహరా బేగానికి జన్మనిస్తూ మరణించడంతో షాజహాన్ చాలా విచారంలో అయితే నిండిపోయాడండి. చివరి దశలో ఉన్న ముంతాజ్ మహల్ను షాజహాన్ను ప్రపంచంలో ఎవరు ఇంతవరకు చూడని అత్యంత సుందరమైన సమాధిని తన కోసం నిర్మించమని అయితే కోరుతుంది. షాజహాన్ తన భార్య కోరికకు సమ్మతించి ఆమె మరణించిన ఒక సంవత్సరం తర్వాత 1632వ సంవత్సరంలో తాజ్మహల్ నిర్మాణాన్ని అయితే ప్రారంభిస్తాడు. అలానే షాజహాన్ విచారాన్ని చెప్పే ప్రేమ కథే తాజ్మహల్కు ఒక ప్రేరణ అనే సాంప్రదాయంగా చరిత్ర అయితే చెప్పుకోవచ్చు. ప్రధానంగా సమాధి 1648వ సంవత్సరంలో అయితే పూర్తి చెందింది. చుట్టుపక్కల భవనాలు, ఉద్యానవనం 5 సంవత్సరాలకు పూర్తయ్యాయి. ఈ నిర్మాణం చూసుకుంటే సుమారు 300 మీటర్ల ఒక పెద్ద చతురస్రం. దీనికి చౌరా బ్యాగ్ లేక మొఘల్ ఉద్యానవనం అయితే పిలుస్తారు. ఈ ఉద్యానవనం ఎత్తైన పాద మార్గాలను వాటితో ఉద్యానవనం 4 భాగాలకు 16 పల్లపు పుష్పభరణ ఉద్యానవనాలు లేదా పూల పాన్పులుగా విభజిస్తుంది. ఒక ఎత్తైన నీటి తనకం అంటే వాటర్ ఫౌంటైన్స్ అయితే ఉంటుంది. సమాధి ప్రవేశ ద్వారం మధ్య ఒక అర్ధ మార్గం ప్రతిబింబ కొలంతో ఉత్తర దక్షిణ అంశాల మీద అయితే ఉంటుంది. సమాధి యొక్క ఛాయను అయితే ఇక్కడ సూచిస్తుంది. ఇక్కడ ఉన్న ఎత్తైన కోనేటిని హౌజ్ కౌసర్ అంటారు. మహమ్మద్కు ప్రమాణం చేయబడిన సమృద్ధి కోనేరు ప్రసక్తిగా ఇది ఉంది. మిగతా అన్ని ప్రాంతాలు చెట్లతో అయితే నిండి భూభాగాలు జలాధారాలతో అయితే ఉన్నాయి. చార్బాగ్ రూపకల్పన పర్షియా ఉద్యానవనాలు ప్రేరణతో మొఘల్ సామ్రాజ్యపు తొలి చక్రవర్తి అయిన బాబర్ చేత భారతదేశానికి పరిచయం చేయబడింది. ఇది 4 ప్రవహించే నదుల యొక్క జన్నాకు ప్రతీకగా ఉంది. జన్నా అంటే స్వర్గం. పర్షియా దేశపు పరిడైజా నుండి ఉత్పన్నమైన స్వర్గ ఉద్యానవనాన్ని ప్రతిబింబిస్తుంది. దీని అర్థం ప్రాకారంతో ఉద్యానవనం. మొఘలు కాలపు పర్షియా దివ్య జ్ఞానం ఇస్లాం వ్యాఖ్యలలో స్వర్గం 4 ప్రవహించే నదుల సమృద్ధి యొక్క ఒక ఊహాత్మక ఉద్యానవనంగా అయితే వర్ణించబడింది. ఈ నదులు నీటి బొగ్గ నుండి లేదా పర్వతం మీద నుండి ప్రవహిస్తూ ఉద్యానవనాన్ని ఉత్తర, పశ్చిమ, దక్షిణ, తూర్పులుగా విభజిస్తుంది. అయితే తాజ్మహల్ నిర్మాణం చూసుకుంటే ప్రాకార నగరం ఆగ్రాకు దక్షిణం వైపున ఉన్న ఒక స్థల భాగం మీద తాజ్మహల్ నిర్మించబడింది. షాజహాన్ ఈ స్థలం కోసం మహారాజు జైసింగ్కు ఆగ్రా మధ్యలో బదులుగా ఒక పెద్ద స్థలాన్ని బహుమతిగా ఇచ్చాడు. నీరు చెమ్మడాన్ని తగ్గించడం కోసం స్థూలంగా 3 ఎకరాల ప్రాంతాన్ని తవ్వి మట్టితో నింపారు. ఆ స్థలాన్ని నదీ తీరానికి 50 మీటర్లు ఎత్తైతే చేశారు. సమాధిని పునాది ఉంచడం కోసం సమాధి ప్రాంతంలో నూతులు త్రవ్వి రాళ్లతో నింపారు. వెదురుకు బదులుగా ఒక బ్రహ్మాండమైన ఇటుక సారువును సమాధిలో ఎత్తులో పనివాళ్ళు అయితే నిర్మించారు. సారువు అతి పెద్దదిగా ఉండడం వల్ల దానిని కూల్చివేయడానికి సంవత్సరాలు పడుతుందని ప్రధాన పని వాళ్ళు అనుకునేవాళ్ళు.
ఎవరైనా సరే ఈ సార్వా నుండి ఇటుకలను తీసుకోవచ్చని షాజహాన్ శాసనం చేసినట్లయితే తెలుస్తుంది. దాంతో అది ఒక రాత్రిలోనే పని వాళ్ళతో కూల్చివేయబడింది. అయితే ఇక్కడికి వాటర్ తేడానికి స్థూలంగా పునాది మట్టం సమాధి నిర్మాణం పూర్తి కావడానికి 12 సంవత్సరాలు అయితే పట్టింది. నది నుండి నీళ్లు ఒక తిట్టిల శ్రేణి ద్వారా తీసుకురావడని జంతువుల నుండి తాడు కట్టి దానికి బకెట్ యంత్రంతో ఒక పెద్ద పంపిణీ తటకంలోకి ఎత్తబడతాయి. అవి 3 సహాయక కోనేరులోకి విడుదలయ్యి అక్కడి నుండి గొట్టాల ద్వారా కట్టడానికి అయితే వెళ్తాయి. అవి వరుసగా మినార్లు, మసీదు, జవాబు, ప్రవేశ ద్వారం కట్టడాన్ని వివిధ దశల్లో నిర్మించడం వల్ల పూర్తి కావడం తేదీ మీద వివిధ అభిప్రాయాలు అయితే అప్పుడైతే ఉండేవంట. ఉదాహరణకి సమాధి తప్పనిసరిగా 1643 సంవత్సరానికి పూర్తి కావాల్సి ఉంది. కానీ కట్టడం మీద ఉన్న మిగతా పని తర్వాత కూడా సాగింది. కాలాన్ని బట్టి ఉన్న ఖర్చులను అంచనా వేయడంతో ఉన్న కష్టాల వల్ల నిర్ణయపు ఖర్చును అంచనా వేయడంలో భేదాలు ఉన్నాయి. అప్పటికి కాలానికి అయిన మొత్తం ఖర్చును 32 లక్షల రూపాయలుగా అయితే అంచనా అయితే వేశారు. ఈ తాజ్మహల్ నిర్మాణానికి ఇండియాలో అన్ని ప్రాంతాల నుండి, ఆసియా ప్రాంతాల నుండి తెచ్చిన సరుకులను తాజ్మహల్ నిర్మాణంలో అయితే వాడారు. 1000 కన్నా ఎక్కువ ఏనుగులను భవన నిర్మాణ సరుకులను చేరవేయడానికి అయితే యూజ్ చేశారు. అలానే రాజస్థాన్ నుండి స్వచ్ఛమైన తెల్ల పాలరాయి, పంజాబ్ నుండి పచ్చ, చైనా నుండి పచ్చ స్ఫటికం అయితే తీసుకొని వచ్చారు. అలానే టిబెట్ నుండి మణి, ఆఫ్ఘనిస్తాన్ నుండి వైడూర్యం, శ్రీలంక నుండి నీలం, అరేబియా నుండి ఎరుపు రాయి అయితే తీసుకోబడ్డాయి. 28 రకాల రత్నాలు, రత్న ఖచ్చితాలు తెల్ల పాలరాతితో పొదగబడ్డాయి. 20,000 మంది పనివారిని అయితే ఉత్తర భారతదేశం నుండి నియమించారు. బుఖారా నుండి శిల్పులు, సిరియా, పర్షియా నుండి నగిసియా వ్రాతకారులు, దక్షిణ భారతదేశం నుండి చెక్కులు పనివారు, సిస్టాన్ బలుసిస్టన్ నుండి రాతిని కొనేవారు. ఒక గోపురపు నిర్మాణ నిపుణుడు ఇంకా 37 మందితో ఒక సృజనాత్మక సంఘాన్ని ఏర్పాటు చేసిన ఒక పాలరాయి పుష్పాలు చెక్కేవాడు కూడా ఉన్నారు. తాజ్మహల్ నిర్మాణంలో పాలు పంచుకున్న వారిలో కొంతమంది. అయితే తాజ్మహల్ నిర్మాణం పూర్తయిన తర్వాత కొద్ది కాలానికి అతని కొడుకు ఔరంగజేబు షాజహాన్ సామ్రాజ్య కార్యం నుండి తొలగించి ఆగ్రా కోటకు దగ్గరలో గృహ నిర్బంధన అయితే చేశాడు. షాజహాన్ మరణించడంతో సమాధిలో అతని భార్య పక్కనే పూడ్చిపెట్టారు. 19వ శతాబ్దం చివరికి వచ్చేసరికి భవనంలో చాలా భాగాలు మరమ్మతులు అవసరమయ్యాయి. అయితే 1857లో భారత విప్లవం కాలంలో బ్రిటిష్ సైనికులు, ప్రభుత్వ అధికారులు తాజ్మహల్ని అయితే చెడగొట్టారు. దాని గోడల నుండి రత్న ఖచ్చికలు, వైడూర్యాలను పెరిగివేశారు. 19వ శతాబ్దం చివరి కాలంలో యునైటెడ్ కింగ్డమ్ బ్రిటిష్ వైస్రాయ్ జార్జ్ నథానియల్ కర్జన్ డేలర్స్టన్ యొక్క 1వ మార్కస్ కర్జన్ ఒక మహా పునర్నిర్మాణ పథకాన్ని తాజ్మహల్ కోసం అయితే ఆదేశించాడు. అది 1908 సంవత్సరంకి అయితే పూర్తయింది. కైరో మసీదులో ఉన్న దానికి పోలిన మరొక పెద్ద దీపాన్ని లోపల గదిలో తయారు చేయించాడు. ఈ కాలంలో తాజ్మహల్ ఉద్యానవనం బ్రిటిష్ స్టైల్ పూలు ఉండే పచ్చికలుగా మార్చబడి ఈరోజు కూడా అవే ఉన్నాయి. వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.